హిందీ చలనచిత్ర రంగానికి మార్గదర్శకుడు ఆయన. అమితాబ్, షారూఖ్లను స్టార్ హీరోలను చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. నిర్మాతగా, రచయితగా, దర్శకునిగా ఎన్నో విభాగాల్లో ప్రతిభ చాటుకున్న బాలీవుడ్ బహుముఖ ప్రజ్ఞాశాలి యశ్ చోప్రా ఇక లేరు. భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోయే ఎన్నో విజయాలను తన గుర్తులుగా మిగిల్చి తిరిగి రాని లోకాలకు తరలి వెళ్లారు. ఆ సినీ దిగ్గజానికి ఈటీవీ టాకీస్ నివాళి అర్పిస్తోంది. आया हो आया आया तेरा दीवाना. హిందీ చలనచిత్ర రంగంలో మొకటం లేని మహారాజు యశ్ చోప్రా. ఆయన 1932 సెప్టెంబర్ 27న లాహోర్లో జన్మించారు. సోదరుడు బిఆర్ చోప్రా ప్రోత్సాహంతో బాలీవుడ్లో ఓనమాలు దిద్దుకున్నారు. దూల్కా పూల్ చిత్రం ద్వారా 1959లో దర్శకుడిగా తొలి అడుగులు వేసి అనతి కాలంలోనే తిరుగులేని విజయాలతో అగ్రస్థానానికి ఎదిగారు. దర్శకుడిగా ఎన్నో విజయాలను అందుకున్న యశ్ చోప్రా 1973లో యశ్రాజ్ ఫిల్మ్స్ ను స్థాపించి దాగ్ చిత్రాన్ని నిర్మించారు. దీవార్, కభీ కభీ, త్రిశూల్, సిల్సిలా, విజయ్, చాందిని, లమ్హే, డర్, దిల్ తో పాగల్ హై చిత్రాలు దర్శకుడిగా ఆయనకు మంచి పేరు తెచ్చాయి. యశ్ చోప్రా దర్శక, నిర్మాతగా బాలీవుడ్ పై చెరగని ముద్ర వేశారు. 53ఏళ్ల సినీ జీవితంలో 50 చిత్రాలను తెరకెక్కించిన ఆయన 50 సినిమాలను నిర్మించడం విశేషం. 6 జాతీయ, 11 ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా 4 ఫిలింఫేర్ అవార్డులు దక్కించుకున్నారు. 2001లో దాదాసాహెబ్ ఫాల్కే, 2005లో పద్మభూషణ్ పురస్కారాల్ని అందుకున్నారు. छोटा सा घर है ये मगर, छोटा सा घर है ये मगर, तुम इसको पसंद कर लो, दरवाजा बंद कर लो, दरवाजा बंद कर लो, मैं हाँ कहूँ. యశ్ చోప్రా ఇద్దరు కుమారులు ఆదిత్య చోప్రా, ఉదయ్ చోప్రా తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. ఈ మధ్యే జబ్ తక్ హై జాన్ చిత్రాన్ని రూపొందించిన యశ్ చోప్రా అదే తన ఆఖరి సినిమా అని ప్రకటించారు. నవంబర్ 13న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అంతకంటే ముందే ఆయన తిరిగిరాని లోకాలకు తరలి వెళ్లడం సినీ అభిమానులు జీర్ణించుకోలేని వాస్తవం. ఆయన సజీవంగా మన ముందు లేకపోయినా బాలీవుడ్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా కోట్లాది అభిమానుల గుండెల్లో జీవించే ఉంటారు. तेरी जुल्फों की लहराती अंगड़ाइयां नहीं भूलूंगा मैं, जब तक है जान, जब तक है जान. तेरा हाथ से हाथ छोड़ना, तेरा सायों का रुख मोड़ना,